మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భద్రా పౌర్ణమి రోజు అనగా భాద్రపద పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడడం చాలా విశేషం. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. 2025లో ఆల్రెడీ 2 గ్రహణాలు వచ్చాయి, కానీ అవేమీ భారతదేశంలో కనిపించలేదు. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది, కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. అయితే ఈ గ్రహణం రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు, మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి ప్రతి కష్టము, నష్టము కూడా తీరిపోతుంది. ఈ గ్రహణం రోజున చేసే మందార చెట్టు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీ జాతకాన్ని, మీ యొక్క తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు పోతాయి. మీరు బంగారము, భూములు కొనే యోగాలను పొందుతారు. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే పూజ గదిలో దర్భలను వేసి క్లోజ్ చేసేసుకోవాలి, లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు గనుక నాన్ వెజ్ని అవాయిడ్ చేసేయండి. అంతేకాదు, ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపే అందరూ ఆహారం తినేయాలి. 6 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవచ్చు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎవరూ, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్ర జపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్భలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు, అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్
ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇక విషయంలోనికి వస్తే మందార చెట్టు అనేది చాలా మంచి చెట్టు. మందార చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ గ్రహణం రోజు పగటిపూట ఒక పని చేయండి. కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఒంటి మీద వేసుకునే అవకాశం ఉండదు. బంగారం అంతా కూడా తాకట్టులో ఉంటుంది. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి బంగారం అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా ఈ మందార చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి కొనుగోలు చేయలేరు. ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా భూములు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి. బాగా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ పసుపు రంగు ఇలాంటి రంగులలో ఉండేవి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు మగవారైనా ఆడవారైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజు చక్కగా పగటి సమయంలో మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గ్రహణాల కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈరోజు పగటి సమయంలో అంటే సాయంత్రం 6 లోపు మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు. గుర్తుంచుకోండి, పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 లోపే ఆకును కోసేసుకోండి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో మందార చెట్టును కదిలించకూడదు. కదిలిస్తే పాపం తగులుతుంది. ఈ పరిహారానికి మనకు మందార ఆకు అనేది 1 కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి మందార చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక పొలం కొనుక్కోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, మనశ్శాంతి ఉండాలని, బాగా కలిసి రావాలని, లేకపోతే కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారు వివాహం త్వరగా అవ్వాలని, సంతానం కలగాలని, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం రావాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును కోసుకొచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక పావు గంట ముందు 3 సార్లు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. బియ్యపు పిండే కావాలి. బియ్యపు పిండే ఎందుకు కావాలి అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపు పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసేటటువంటి బియ్యపు ముద్ద పిండితో
ముద్దలాగా చేసేసి దాని మీద ఒక స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఆ బియ్యపు పిండి ముద్ద మీద చల్లేసేయండి. లేదా పిండిలోనే నల్ల నువ్వులు కలిపి అయినా సరే ముద్దలాగా చేసేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు మనకు చక్కగా చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యపు పిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది. కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తీసుకురావడానికి బెల్లం కూడా బాగా పనికి వస్తుంది. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తీసేసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు. కాబట్టి ఇలా బెల్లం నువ్వులతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్దను మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ముద్దతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట పెట్టేయండి. ఆ ఆకుకు ముద్దకు ఒక నమస్కారం చేసేసి వదిలివేయండి. గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల ముందే ఈ పరిహారం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకును మరుసటి రోజు అనగా గ్రహణం మరుసటి రోజు తీసి ఆ ఆకును, పిండి ముద్దను మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు తినిపించేయాలి. మీరు చక్కగా ముందు ఆవును తాకి నమస్కారం చేసుకుని ఆవుకు ఈ ముద్దను పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఒకవేళ ఆవు ఆకును తినకపోతే బలవంతంగా ఆకును పెట్టొద్దు. జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. ఆవుకు తినిపించేసేయండి. ఆవు ఆకును తినకపోతే పారే నీటిలో పడవేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించటం వల్ల మనకు శక్తి బాగుంటుంది. అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో పెట్టి ఆవుకు తినిపించటం వలన ఈ ముద్ద మనకు ఉన్నటువంటి కష్టాలు, దోషాలు తొలగించేస్తుంది. ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి. లేదా ఎవరూ తొక్కని చోటైనా సరే పడేసేయండి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ ప్రభావంతో మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం. ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది. అసలు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం. కాబట్టి ఇలాంటి చెట్టు ఆకుతో గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతనే మార్చుకోండి. మీరు కోరిన విధంగా ఇల్లు, బంగారము కొనుక్కొని మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల
మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. కొండలోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. కాకికి బలన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండములను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ కాకికి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి. మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కాకులు గనుక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు. మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు. సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు మీ వంశం అభివృద్ధి చెందేలాగా దీవించాలంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి. నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వటము, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి.